ఒక్కసారి శ్రీనివాస్ గారు అంటే అమెరికాకు మన అవసరం ఉంది అని చెప్పి అమెరికా ఏం చేసినా ఊరుకుంటారు అన్న వేలోనే ట్రంప్ వ్యవహార శైలి కనిపిస్తోందా? అంటే ఆర్థిక పెత్తనం ఉంది కాబట్టి హ్మ్. ప్రస్తుతానికి భరిస్తారండి. హ్మ్. ఒక రోజు 2 రోజులు అంత మాత్రం చేత శాశ్వతంగా ఏ దేశమైనా హ్మ్. అమెరికా చేసే పెద్దన్న పాత్రని హ్మ్. భరిస్తాయనుకోలేం. హ్మ్. అమెరికాలోనే ఈ ఇష్యూ మీద ఇప్పుడు ఎక్కడైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేటువంటిది అక్రమంగా ఒక చిన్న వలసదారులు ముక్క వచ్చారు హ్మ్. అనేటువంటి దాని మీద శ్రీనివాస్ గారు న్యాయ పోరాటం జరిగే అవకాశం ఉంది. హ్మ్. శ్రీనివాస్ గారు ఒక చిన్న ముక్క యాడ్ చేస్తే ఎవరికి ఓకే. ఒకటి మీకు యాడ్ ఓకే. చేస్తున్నాను. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఆ కొలంబియా అధ్యక్షుడు రాసిన లేఖ తెలుగు అనువాదం వచ్చింది. హ్మ్. నిన్న కొలంబియాను కూడా బెదిరించాడు ఆయన. వాళ్ళ ప్రవాసితుల్ని, వాళ్ళ ఆ దేశం నుంచి వచ్చిన వాళ్ళని ఆ మిలిటరీ విమానాల్లో పంపించాడు ఆ దేశానికి. ఇది మా వాళ్ళకి అవమానం అని చెప్పి ఆయన ఒక రిటార్ట్ ఇస్తా. కొలంబియా అమెరికాకి ఫ్రెండ్లీ కంట్రీ, కానీ ఆయన వాళ్ళు ఇచ్చిన రిటార్ట్ ఆంధ్రజ్యోతి పత్రికలో తెలుగు అనువాదం బ్రహ్మాండంగా అసలు మీరు హ్మ్. చెప్తుంది హ్మ్. ఎంతకాలం సహించాలనేది ఆ అనువాదం కనుక చదివేటట్లయితే ఆంధ్రజ్యోతి పత్రికలో చాలా హ్మ్. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. హ్మ్. ఓకే. శ్రీనివాస్ గారు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు కొత్తగా పదవి చేపట్టాడు. హ్మ్. వెంటనే తను ఒక హీరో అనిపించుకోవాలి. హ్మ్. అమెరికన్ దృష్టిలో చాలా గొప్పవాడు, హ్మ్. అమెరికా ప్రయోజనాలు కాపాడేటువంటి ఒక బాస్, సూపర్ బాస్ అనేటువంటి అనిపించుకోవాలనే కోరికతో ఇది ఒక అడ్డగోలు వ్యవహారమేనండి హ్మ్. వ్యవహరించడం అనేటువంటిది. హ్మ్. నువ్వు అక్రమ వలసదారులని నీకు అవసరమైనప్పుడేమో వాడు అక్రమం సక్రమం ఏమీ లేదు, వాడి చేత పని చేయించుకుంటున్నావు. హ్మ్. అసలు ఎవరిని పట్టుకోవాలి నువ్వు? వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఇంతకాలం జీతాలు ఎలా ఇచ్చాడో వాడిని ఏమీ అనకుండా వాడి దగ్గర పని చేసిన వాడిని ఇప్పుడు నువ్వు తీసుకొని వచ్చి విదేశీయుల్ని తీసుకొని వచ్చి లోపలికి తెచ్చాడు అంటే వాడు కూడా ఇదే కదా, వాడు అక్రమం వాడి కిందే లెక్క కదా, ఆ సంస్థ వాడు కూడా అక్రమం వాడే కదా. హ్మ్. సో వాడి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇంతకాలం దేశ ఎకానమీ వాళ్ళ చేతులకు ఎలా వెళ్ళింది? ఈ కంపెనీల ద్వారానే వెళ్ళింది, వాళ్ళకి జీతాలు కానీ మరో రకంగా కానీ. హ్మ్. సో అలాంటి చోట వాళ్ళని ఏమీ అనకుండా హ్మ్. అమాయకంగా దొరికారని విదేశీయుల్ని సులభంగా పంపగలం, బెదిరించగలం అనుకొని చేస్తున్నటువంటి ఇది ఒక వికృతమైన క్రీడేనండి. హ్మ్. దీన్ని అంగీకరించడం కష్టం. హ్మ్. ఇంత హఠాత్తుగా నేను ఇదిగో వెతుకుతున్నాను, హ్మ్. వెతుకుతాను, ఇదిగో ఫలానా రోజుకి మేమంతా వెతికి దీన్ని చూసుకుంటాము, అక్రమంగా ఉన్న వాళ్ళందరినీ పట్టుకుంటాము, పంపిస్తాము అనేటువంటి చేయవచ్చు. హ్మ్. కానీ కేవలం వాళ్ళ మీదే చేసి అక్రమంగా లోపలికి తెచ్చిన ఏజెంట్స్ ఉన్నారు, హ్మ్. అక్రమంగా లోపలికి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, హ్మ్. వాళ్ళ శ్రమని దోచిన వాళ్ళు కూడా అమెరికాలోనే ఉన్నారు. వాళ్ళు హ్మ్. ఎంతో కష్టపడి పనిచేస్తే కదా అమెరికా హ్మ్. ఎకానమీ పెరిగింది. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కూడా వెళ్తూ ఉంటారండి. కొన్ని అంటే లక్షలు మనం అప్పులు చేసి వెళ్తూ ఉంటారు. అంటే మన దురాశను కూడా అక్కడేదో బ్రహ్మాండంగా ఆ! బతుకుతా ఉండేటువంటి ఆశ మనుషుల్లో ఉండబట్టి, హ్మ్. లేకపోతే ఆ కెనడాలో మంచులో పడి నడుచుకుంటూ పోతున్న మనం చాలా హ్మ్. హృదయ విదారకమైనటువంటి కథలు విన్నాం ఈ హ్మ్. వలసదారులది. హ్మ్. అసలు ఎందుకు ఆ మాత్రం అక్కడ కష్టపడి ఏ రోజు పోలీసులకు దొరుకుతామో ఈ హ్మ్. బిక్కు హ్మ్. బిక్కుమంటూ బతకడం కన్నా హ్మ్. సొంత ఊరు హ్మ్. లో ఆ మాత్రం కష్టపడితే ఏదో ఒక జీవనోపాధి దొరకదా? హ్మ్. సో ఇది మనకున్నటువంటి బలహీనత, మానవ హ్మ్. బలహీనత. హ్మ్. ఎక్కడో బయటికి వెళ్ళి బ్రహ్మాండంగా బతకగలమని. హ్మ్. దాన్ని హ్మ్. అమెరికా సొమ్ము చేసుకుంది ఇంతకాలం కూడా. హ్మ్. సో ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది వచ్చింది కాబట్టి, పాపారావు గారు చెప్పినట్టు వాళ్ళ ఎకానమీ దెబ్బతింది కాబట్టి, హ్మ్. ఇక మేము బతకలేము, మాకే ఉద్యోగాలు లేవు కాబట్టి హ్మ్. మీ మీద దాడి చేస్తాం అనేటువంటిది హ్మ్. పంపిస్తున్నారు. ఇది హ్మ్. మాత్రం తప్పనిసరిగా ప్రశ్నించదగిందేనండి. అంటే అంటే చట్టం శ్రీనివాస్ గారు మీరు అంటే ఇప్పుడు అడ్డగోలు వ్యవహారాన్ని మనం అంగీకరించలేము, ప్రశ్నించాలంటే ఎలా ప్రశ్నిస్తాం? ఏం చేస్తామంటే ఇప్పుడు ఏమైనా చేసే అవకాశం ఎక్కడ కనిపిస్తోందండి? అగ్రరాజ్యం అంటే మిగతా దేశాలన్నిటికీ ఏలుతోంది. అంటే పెద్దన్న పాత్ర వహిస్తోంది. ఆయన్ని ఎలా ప్రశ్నిస్తారు? ఎవరు ప్రశ్నిస్తారు? అంటే ప్రశ్నించడం అంటే యుద్ధం చేయటం కాదండి. ఆ! చట్టపరంగానే ప్రశ్నిస్తాం. హ్మ్. ఇదేనా పద్ధతి? హ్మ్. కోర్టులో ప్రశ్నిస్తాం, న్యాయస్థానాలను అడుగుతాం, అమెరికన్ న్యాయస్థానాలను అడుగుతాం. హ్మ్. ఈ మానవ హక్కుల గురించి మాట్లాడే మీరు హ్మ్. హ్మ్. ఆ సంఖ్యలు వేసి పంపడం ఏంటి? వాళ్ళే నేరం చేయలేదుగా, హ్మ్. పెద్ద నేరం కాదు కదా, హ్మ్. అక్రమంగా వచ్చారు, ఉద్యోగం చేశారు. హ్మ్. అలాంటి యుద్ధ విమానాల్లో పంపడం ఏంటి? ఆ హ్మ్. ఏసీ లేదు, రకరకాల కథనాలు వింటున్నాం. వాళ్ళని చాలా హింస పెట్టి పంపిస్తున్నారంటే మానసికంగా, హ్మ్. శారీరకంగా హింస లేకపోవచ్చేమో కానీ హ్మ్. మానసికంగా కుంగదీసేలాగా వాళ్ళని బయటికి పంపిస్తున్నారు. హ్మ్. ఇది మొట్టమొదటిగా న్యాయస్థానాల్లో పోరాటం ప్రారంభించాలండి. హ్మ్. సో అమెరికన్ ఇదేనా? హ్మ్. మీ నాగరికత ఇదేనా? హ్మ్. మీ సంస్కృతి ఇదేనా? ఈ ప్రశ్నలతో వేయాలి. ఇక అంటే మిగతా మీరు, దేశాల్లో మీరు కూడా ఇంకొకటి శ్రీనివాస్ గారు మానసికంగా అని అంటున్నారు. శారీరకంగా గూడా హింస అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఎలా అంటే డెలివరీలు బలవంతంగా డెలివరీలు చేయించేసుకుంటున్నారు. హ్మ్. అంటే అది కూడా ఆశేనండి. ఇప్పుడు ఆ! అక్కడ పుడితే మనకు హ్మ్. పౌరసత్వం వస్తుందనేటువంటిది అనుకోనే
మనం ఇంతకాలం ఎంతమంది భారతీయులండి ఆ పని చేస్తున్నారు? అంటే సిజేరియన్ అని కాదు, ఎంత అవకాశం ఉన్నా భారతదేశం వచ్చి ప్రసవించే అవకాశం ఉన్నా కూడా చదువు రాని తల్లుల్ని అక్కడ తెప్పించుకుంటున్నారండి. అంటే ఒక్కసారి ఒక డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కని తల్లులు నేరుగా అమెరికాలో అమ్మాయిల ప్రసవాలకు వెళ్తే నేను చూశానండి మా ప్రాంతం నుంచి. అవును. ఏమి ఇక్కడ ఉంటే ఏమవుతుంది? ఈ పౌరసత్వం మీద ఎందుకు అంత వ్యతిరేకత? మీకు మీ సొంత దేశం పౌరసత్వం అక్కర్లేదు అంటే అమెరికాలో కనుక పౌరసత్వం పిల్లకు ముందు సంపాదిస్తే తర్వాత మనం కూడా ఏదో విధంగా దూరవచ్చు. ఇదే కదా ఇది ఒక రకమైన మానసిక బలహీనతే. అవును. దాన్ని వాడు సొమ్ము చేసుకుంటున్నాడు, ఇప్పుడు బెదిరిస్తున్నాడు. కాబట్టి ఎవరి స్వప్రయోజనాలు, దేశం యొక్క స్వప్రయోజనాలు కాపాడుకుంటాము అనేటువంటిది నిజంగా ఓకేనండి, ఏ దేశమైనా చేస్తుంది ఆ పని. అయితే దాన్ని అమలు చేసే పద్ధతిలో మాత్రం తప్పనిసరిగా ప్రశ్నించాలి. ఇది ఇంతటితో పోదులండి, న్యాయస్థానాల్లో పోరాటం ఉంటుంది. అమెరికా అవసరమే ఇతర దేశాలకు ఉంది, ఇతర దేశాలతో అమెరికాకు అవసరం లేదు అనే ధోరణి ఉంది చూసారు, ఇది ప్రమాదకరమైన ధోరణి అండి. ప్రస్తుతం ఉన్న దాంట్లో అందరితో అవసరాలు ఉంటాయి, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అవసరం. వచ్చిన రోజు మనం ఏం చేయాలో. అంటే ఇంతవరకు వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అండి? అవసరమా? అమెరికాకి మాకు వేరే దేశాలతో పని లేదు, మా అవసరమే అన్ని దేశాలకు ఉంది అని అమెరికా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు అమెరికాకి వేరే దేశాల అవసరం కానీ సహాయం కానీ అవసరమైందా? అంటే సైనిక ఆర్థిక సహాయమే అక్కర్లేదండి, అంతర్జాతీయ వేదికల మీద అందరికీ ఓటు హక్కు ఉంది. ప్రతి దేశానికి కూడా ఒక ఓటు ఉంటుంది. ఇన్నాళ్ళు అమెరికా చెప్పిన మాట విని వేస్తున్నారు ఓటు. ఈసారి వెయ్యం అంటాం అనుకోండి, ఇప్పుడు మేము సంస్కరణలు తీసుకురావాలి అనుకున్నాం అని అందరం మాట్లాడుతున్నాం కదా, యుఎన్ఓ సంస్కరణలు అవసరమని. రేపు ఈ అందరూ కలిసి వీళ్ళ పెత్తనం ఏంటి, అసలు ఈ వీటో హక్కు తీసేయాలి అనే మాట కనుక బలంగా వినిపించి చేశారనుకోండి, మొదలెట్టారనుకోండి, సో ఇప్పుడు అలాంటి ప్రయత్నాలని నెమ్మదిగా కూడగట్టుకొని ఆర్థిక ప్రలోభాలకు లొంగిపోకుండా పాలకులు అనేవాళ్ళు వేరే బృందాలను తయారవుతే అంతర్జాతీయ వేదిక మీద అమెరికాకు అనుకూలంగా వ్యవహరించకుండా అమెరికా ప్రయోజనాలకు తగ్గట్టుగా ఓటు వేసేటువంటి మనోధైర్యం కనుక దేశాలకు వస్తే అప్పుడు అమెరికా లొంగ తప్పదండి. అమెరికా ఎన్ని చోట్ల ఓడిపోలేదు, వియత్నాంలో ఓడిపోలేదా, గల్ఫ్లో ఓడిపోలేదా, వాళ్ళ ఓటములు వాళ్ళకు ఉన్నాయి. బట్ వాటిని మనం జాగ్రత్తగా అన్ని దేశాలు కలిసి కనుక చేయగలిగితే అది ఐక్యత రాకుండా అమెరికా వాళ్ళు పండే కుట్రలు ఉంటాయి. ఆ కుట్రలు మరి అన్ని దేశాల పాలకులు జాగ్రత్తగా చేయగలిగితే అమెరికాను లొంగ తీసుకోవడం అంత కష్టమైన విషయం అని నేను అనుకోనండి. ట్రంప్ అయినా ఎంతకాలం ఈ వేడి వాడి ఉంటుంది.